కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 19th ఎపిసోడ్. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక కార్తీక్ దీపలు స్టేషన్లో ఉండగానే జో వస్తుంది. కావాలని దీపను బెదిరిస్తుంది, రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అప్పుడే దీప ఆవేశంగా జో గొంతు పట్టేసుకుంటుంది. లోపలి నుంచి వెంటనే జో, ఎస్ఐ గారు కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. కార్తీక్ అరుస్తూ ఉంటాడు, వదిలే దీప అని. కానీ మన దీపక్క వదలదు కదా. దీప జో గొంతు పట్టుకోవడం చూసిన కానిస్టేబుల్ లావణ్య, ఆ స్టేషన్ ఎస్ఐ పరుగున వస్తారు. హే దీప, తనని వదులు అని అరుస్తారు. దాంతో దీప వదిలేస్తుంది. వెంటనే కార్తీక్ సారీ సార్ ఏదో కోపంలో అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. వెంటనే జో, ఇది కోపంతో నన్ను షూట్ చేయబోయి మా డాడీని కాల్ చేసింది సార్ అంటుంది జో నటిస్తూ. మన అక్క లోపల నుంచే జోస్నా అని అరుస్తుంది. సైలెన్స్ అంటాడు ఎస్ఐ. వెంటనే కార్తీక్, ఈ మనిషి వచ్చి నేరుగా సెల్లో ఉన్న మనిషికి వార్నింగ్ ఇవ్వొచ్చా సార్ అంటాడు కార్తీక్. వెంటనే ఎస్ఐ జోతో, మేడం మీరు చెప్పింది కూడా తప్పే. నేను మీ తాతయ్య గారికి కాల్ చేసి రమ్మన్నది సంతకం చేయడానికి. మీకు గొడవలుంటే బయట చూసుకోండి, ఈ కేసు గురించి కోర్టులో చూసుకోండి. ముందు సంతకం చేసి మీరు బయలుదేరండి మేడం అని జో పైన కూడా సీరియస్ అవుతాడు. దాంతో జో సారీ సార్ అని సంతకం చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు కూడా దీపను కార్తిక్ని కోపంగా చూసి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ దీపను, నీకు అంత ఆవేశం ఏంటి? జోష్నని ఎవరిని ఎప్పుడు ఎలా రొచ్చగొట్టాలో తెలుసు, అందుకే అలా చేసింది. మరో సాక్ష్యం అయింది ఇది. అసలు నిన్ను ఎలా బయటికి తీసుకొని రావాలో తెలియక నాకు అర్థం కావడం లేదు దీప అని కాస్త కోపడతాడు. మళ్ళీ ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు కూడా దీప ఆవేశం తగ్గించుకోకుండా, జోష్న ఏమందో విన్నారు కదా బాబు, దశరథ్ గారు బతకాలి అలాంటి డైలాగ్స్ చెప్తుంది తప్ప ఆవేశం మాత్రం తగ్గించుకుంటూ జోష్న నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తుంది అని గ్రహించదు మన అక్క. ఇక మన దీపక్క ఇంత ఆవేశంగా ఊగిపోతూ కోర్టులో కూడా ఇలానే రెచ్చగొడుతుంది జో. జడ్జి ముందే రెచ్చిపోతుంది దీపక్క. అప్పుడు కార్తిక్ బాబు, లాయర్ కళ్యాణ్ ప్రసాద్లు ఇద్దరు తలపట్టుకోవడం తప్పితే మరో దారి ఉండదు. బయట కార్తిక్ కోసం జో ఎదురు చూస్తుంటే కార్తిక్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. బావా నీతో మాట్లాడాలి అంటుంది జో. నీకు మాట్లాడడం కూడా వచ్చా? అంటే నీకు గొడవ పడడం తప్ప మిగతా మనుషుల్లా మామూలుగా మాట్లాడవు కదా అంటాడు కార్తిక్ కోపంగా. మా డాడీ ఆసుపత్రిలో ఉన్నారు అంటుంది జో. నా భార్య పోలీస్ స్టేషన్లో ఉంది అంటాడు కార్తిక్. దీప నన్ను చంపాలనుకుంది బావా అంటాడు కార్తిక్. ఈ మాట అనే అర్హత నీకు లేదు అంటాడు కార్తిక్. అంటే దీప నన్ను చంపడానికి సమర్థిస్తున్నావా అంటుంది జో. ఇదివరకు నువ్వు చేసింది ఏంటి? మన పైకి ఏం ఎగిరేస్తే కిందికి అవే పడతాయి, మనం ఎదుటి వారికి ఏమి తిరిగిస్తే అవే వస్తాయి. నువ్వు దీపని చంపాలనుకున్నావు, కానీ దీప నిన్ను మార్చాలనుకుంది అంటాడు కార్తిక్. గన్తోనా అంటుంది జో కావాలనే. కార్తిక్ కోపంగా చూస్తాడు జో వైపు. అది దీప చేతికి ఎలా వచ్చింది? మీ ఇంట్లోకి వెళ్ళి బీరువాలో పెట్టుకున్న గన్ దీప తీసిందా, లేదా నీ చేతుల్లోంచి లాక్కుందా అంటాడు కార్తిక్. నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అంటుంది జో. నువ్వే కాదు, ఆ గౌతమ్ గారిని కూడా కాపాడుతున్నావు. నీ ఉద్దేశాలేంటో, నీ ఆలోచనలు ఏంటో అన్నీ అర్థమయ్యే దీప నీకు బుద్ధి చెప్పాలనుకుంది. అందరి ముందు నువ్వు ఎలాంటి దానివో నిజం చెప్పాలనుకుంది అంటాడు కార్తిక్. మరి మా తాతకు నిజం చెప్పకుండా మా డాడీని ఎందుకు కాల్చింది అంటుంది జో. నువ్వు దీపను మాటలతో రెచ్చగొట్టావు. కూతురి గురించి మాట్లాడితే దీప బుర్ర వెర్రిలా పనిచేస్తుంది. దీప వీక్నెస్ మీద కొట్టి గన్ దీప పట్టుకునేలా చేశావు. ఇంతవరకు గన్ పట్టుకొని దీప గన్ ఎలా కాలుస్తుంది అంటాడు కార్తిక్. జో షాక్ అవుతుంది. మరి మా డాడీకి బుల్లెట్ ఎలా తగిలింది? భార్య మీద ప్రేమతో నువ్వు ఇలా అంటున్నావు, కానీ దీప కావాలని కాల్చింది నీకు కూడా తెలుసు బావా అంటుంది జో. నిన్ను షూట్ చేసి ఉంటే అలాగే అనుకునేవాడిని అంటాడు కార్తిక్ కోపంగా. జో తెల్లబోతుంది. నన్ను షూట్ చేయబోయే మా డాడీని కాల్ చేసింది అంటుంది జో. అన్ని కోర్టులో తేలుతాయి జోష్న అంటాడు కార్తిక్. కొంచెం కూడా జాలి లేకుండా ఎలా మాట్లాడుతున్నావు బావా? అవతల ప్రాణాలతో పోరాడుతుంది మా డాడీ. నీకు తండ్రి లాంటి మనిషి. నీకు చిన్నప్పటి నుంచి తాతలా అనే పట్టుదల ఎక్కువ. మీరు మీ పట్టుదలను వదులుకోనప్పుడు నేను నా ప్రేమను ఎలా వదులుకుంటాను బావా?
నువ్వు నా గురించి విన్నవన్నీ నిజాలే, అన్నీ నీకోసం చేశాను, ప్రేమతోనే చేశాను అంటూ అరుస్తుంది. షాక్ అవుతూ చూస్తుంటాడు కార్తిక్. ప్రేమ కోసం ప్రాణాలను తీసేయరు, అన్నిటికీ కారణం నువ్వే అని నాకు తెలుసు. నువ్వు ఆడదానివై ఉండి పైకి ఏడుస్తున్నావు, నేను ఏడవలేకపోతున్నాను. అందరి ఏడుపుకు నువ్వే కారణం అంటూ అరుస్తాడు కార్తిక్. సరేలే బావా, నేను కారణం అన్నావు కదా, పోతాలే అంటూనే చిటిక వేసి, కానీ దీప మాత్రం ఈ కేసు నుంచి తప్పించుకోలేదు బావా. చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. జైలు జీవితం గడపడానికి సిద్ధంగా ఉండమని చెప్పు నీ ప్రియమైన భార్యకు అనేసి కారులో వెళ్ళిపోతుంది జో. మరోవైపు శౌర్య తినకపోతే అనసూయ బతిమలాడుతూ ఉంటుంది. అయితే శౌర్య మాత్రం కోపంగా అమ్మా నాన్న వస్తేనే తింటాను అంటుంది. ఇంతలో కార్తిక్ వచ్చి శౌర్యకు సర్ది చెబుతాడు. అమ్మ చాలా పని ఉండి ఆగిపోయింది, వచ్చేస్తుందిలే అని సర్ది చెప్పి తానే తినిపిస్తాడు. నువ్వు వెళ్ళి పడుకో, నేను వచ్చేస్తాను అని శౌర్యను పంపిస్తాడు. అయితే శౌర్య వెళ్తూ దీపకు తీసుకెళ్లబోయే క్యారేజీని చూసి ఎవరికి అంటే వేరెవ్వరో అడిగారు, ఇచ్చేసి వస్తాను అని కార్తిక్ శౌర్యను పంపిస్తాడు. శౌర్యకు వినిపించకుండా కాంచన, అనసూయ, కార్తిక్ దీప పరిస్థితి గురించి బాధపడతాడు. మరోవైపు ఆసుపత్రిలో దశరథ్ చేతివేలు కదుపుతూ స్పృహలోకి వస్తాడు. దశరథ్ స్పృహలోకి వచ్చారని తెలియగానే అంతా అతడి దగ్గరికి వెళ్తారు. ఇంతలో డాక్టర్ వచ్చి శివనారాయణ గారు ఇక దశరథ్ గారికి ఏ ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పిస్తాడు. దశరథ్ మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే మీరు ఎక్కువగా మాట్లాడొద్దు, కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెబుతాడు. ఇక్కడే ఇద్దరు మాత్రమే ఉండండి అని డాక్టర్ అనగానే గ్రాని మనం వెళ్దాం పద అంటూ దశరథుతో డాడీ మీకేం కాదు, మీరు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ దీపకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. దీప అంతు నేను చూస్తాను, మీరు కంగారు పడకండి అనేసి పారుతో పాటు బయటకు వెళ్ళిపోతుంది. మరోవైపు కాశీ, స్వప్నలు మాట్లాడుకుంటూ ఉంటారు. బావ రావద్దు అన్నాడని మనం వెళ్ళడం మానేస్తామా, పద వెళ్దాం అంటాడు కాశీ స్వప్నతో. ఇంతలో దశరథ్ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అనడంతో నీకు చెప్పిన వాళ్ళు ఎవరో తెలియదులే నాన్న అంటాడు కాశీ. అలానే నాకు ఏదో చెప్పడం లేదు మీరు అంటాడు దశరథ్ బాధగా. వెంటనే కాశీ అంతా ఎందుకులే నాన్న పద కాసేపు పడుకుందు గాని అని గదిలోకి తీసుకువెళ్తాడు. స్వప్న కూడా ఆ గదికి వస్తుంది. అయితే స్వప్న కోపంగా కాశీతో మావయ్య గారిని అలా డీల్ చేయకు కాశీ, తనకు చెబుదాం, గుర్తొస్తే గతం గుర్తొస్తుంది, అంతే కదా, నువ్వు ఆగు నేను చెబుతాను అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది దాసుకి. దీప తెలుసు కదా మీకు అంటుంది స్వప్న. దీప ఎవరు అంటాడు దాసు. దీప అంటే మా వదిన, కార్తిక్ భార్య అంటుంది స్వప్న. ఆవిడకు ఏమైంది అంటాడు దాసు అమాయకంగా. చిన్న సమస్య ఒకటి వచ్చింది, ఎంతవరకు నిజమో తెలియలేదు కానీ వదిన చేతిలో గన్ పేలి దశరథ్ మావయ్య గాయపడ్డారంట. దశరథ్ మావయ్య అంటే జ్యోత్స్న వాళ్ళ నాన్నగారు అంటుంది స్వప్న. జ్యోత్స్న అని పేరు స్వప్న నోటి నుంచి వినగానే దాసు తలపట్టుకుంటాడు ఇబ్బందిగా. మీకు జ్యోత్స్న గుర్తులేదా అంటుంది స్వప్న. వెంటనే తల మీద కొట్టిన సీన్ గుర్తొస్తుంది. జ్యోత్స్న వాళ్ళ నాన్నగారికి బుల్లెట్ తగిలింది, అది దీప కాల్చిందని పోలీసులు అరెస్టు చేశారు అంటుంది స్వప్న. వెంటనే దాసు ఆవేశంగా లేదు దీప తండ్రిని ఎలా కాలుస్తుంది అంటాడు ఆవేశంగా. వెంటనే స్వప్న అయ్యో మామయ్య గారు, దీప తండ్రి కాదు జ్యోత్స్న తండ్రి అంటుంది. లేదు ఇదంతా మోసం చేసింది అదే జ్యోత్స్న చేసి ఉంటుంది, ఇదంతా దాని పనే అని రెచ్చిపోతాడు దాసు. నానా ఇదంతా ఎవరు చేశారు అంటాడు కాశీ అమాయకంగా దాసుని పట్టుకొని. వెంటనే దాసు ఆవేశంగా ముందు దాని సంగతి చెబుతాను, వదిలిపెట్టను, అయినా దీప దశరథుని కాల్చడం ఏంట్రా, ఇదంతా ఆ రాక్షసి చేసిన కుట్రే అయ్యి ఉంటుంది, వదలరా నన్ను అంటూ బయటకు వెళ్ళబోతూ ఉంటాడు. దిల్లు నువ్వు బయటకు పద అని అరుస్తాడు కాశీ. నాన్న ఆగు అంటూ గదిలోనే ఉంచేసి బలవంతంగా తలుపు పెట్టేసి డాక్టర్కి కాల్ చేయాలి అంటాడు కాశీ. దాసు ఆగరా, తలుపు తీయరా అని కొడుతూనే ఉంటాడు. కాశీ తలుపు తీయరా, దశరథుని కాపాడాలి, నేను వెళ్ళాలిరా, మా అన్నయ్య దశరథుని చంపేస్తుందిరా అది అంటూ దాసు తలుపు బాదుతూ ఉంటాడు.
వెంటనే కాశీ భార్య స్టేషన్లో ఉన్నది దీపక్ అయితే దశరథ్ మావయ్యను కాపాడాలి అంటాడు. ఆయన పూర్తిగా డిస్టర్బ్ అయిపోయాడు అని కాశీ తల పట్టుకుంటాడు. రే కాశీ, నాకు అంతా గుర్తుందిరా. ఆ రాక్షసి ఘోరం చెయ్యకముందే ఆపాలిరా తీయరా పాపం దీప బతకాలిరా అంటూ అరుస్తుంటాడు దాసు. కాసేపటికి డాక్టర్ వస్తాడు. గతం మళ్ళీ మర్చిపోతాడు దాసు. ట్రీట్మెంట్ చేసి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. మొత్తానికి దాసు గతం గుర్తు రావడం నేటి కథనంలో కీలకంగా మారింది. ఇక జో కూర్చొని ఉంటే పారు అనుమానంగా దశరథ్ విషయంలో దీపను ఇరికించడానికి నువ్వేం చేయలేదు కదా అని సూటిగా అడుగుతుంది. బిత్తరపోతుంది జో. తప్పు చేసిన దానిలా చుట్టూ వెతుక్కుంటుంది. చూసారా, విన్నారా అన్నట్లుగా. వెంటనే పారుని పక్కకు లాక్కొని వెళ్ళిపోయి, ఇలాంటివి మా అమ్మ కాని తాత కాని వింటే ఇంకేదైనా ఉందా? ఆ దీపను భావ జీవితంలోంచి దూరం చేయాలని అనుకున్నాను, కానీ అదే నాకు అవకాశం ఇచ్చింది అంటూ తాను చేసిన కుట్రను మాత్రం పారుకి చెప్పకుండా దాచేస్తుంది. కానీ ఎలా పేలింది అనేది జో కనీసం పారుకి కూడా చెప్పలేదు. కానీ అవకాశాన్ని వాడుకొని దీపను బయటకు రాకుండా చేస్తాను, చూస్తూ ఉండు అని ఆ మాత్రం చెప్పేసి వెళ్ళిపోతుంది. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నాయిస్ ఆన్ కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.